హలో గైస్, వెల్కమ్ టు చిత్రం విచిత్రం యూట్యూబ్ ఛానల్. కల్కి 2898 ఏడి ప్రభాస్ గారు నటించిన పాన్ వరల్డ్ మూవీ విడుదలయ్యాక పిడుగులాగా రికార్డులన్నీ పొడగొడుతోంది. అయితే మూవీ అంతా చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే మ్యాడ్ మ్యాక్స్ అనే చెప్పాలి. ఇంకా పోతే ఆ చివరిలో ఒక్క డ్రాప్ సీరం వల్ల బాడీ మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక 25 ఏజ్ లాగా కనిపిస్తారు కదా కమల్ హాసన్ గారు. ఆ లుక్ అయితే ఇంకా రాచకం అని చెప్పాలి. బేస్ వాయిస్తో జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి రథచక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తా భూకంపం పుట్టిస్తా అని అంటారు కదా. ఆ డైలాగ్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. ఒక్క క్షణం ఆశ్చర్యం అనిపించినా అసలు థియేటర్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం అర్థం కాలేదు. ఈ డైలాగ్ ఎందుకు చెప్పారు, అసలు ఎక్కడిది ఇది అనేసి అందరి మొహంలో క్వశ్చన్ మార్క్ పడిపోయింది. ఈ డైలాగ్ను ఆల్రెడీ కమల్ హాసన్ గారు చెప్పారు ఆకలి రాజ్యం అనే సినిమాలో. అయితే ఈ డైలాగ్ ఎక్కడిది ఏంది అంటే శ్రీశ్రీ గారు, శ్రీరంగం శ్రీనివాస గారు రచించిన మహాప్రస్థానం అనే పుస్తకంలోని. శ్రీశ్రీ గారు గొప్ప కవి. ఈయన 1930 నుంచి 1940 లోపు ఈ పుస్తకాన్ని అయితే రచించారు. 1950లో ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. ఈ పుస్తకంలో మొత్తం 40 పద్యాలు అయితే ఉంటాయి. సుప్రీం ఎస్కిన్ అంటాడు కదా, వాట్ ఈజ్ ప్రాజెక్ట్ క్యానడీ అడిగిన ఆయనతో భయపడకు మరో ప్రపంచం వస్తుందని ఆ డైలాగ్ కూడా ఈ పుస్తకంలోనిది. మహాప్రస్థానం అనే పేజీలోనిది. పదండి ముందుకు పోదాం పైకి మరో ప్రపంచం పిలిచింది అని అంటారు కదా, అది కూడా ఈయన పుస్తకంలోనిదే. శ్రీశ్రీ గారు చాలా పాండిత్యం తెలిసిన వారు, అలాగే జ్ఞానం ఉన్నవారు. మత భావన అలాంటివి ఏమీ లేవు. వాళ్ళకి అందరికీ అర్థమయ్యేట్టుగా అందుకే జగన్నాథ స్వామి రథాలను పోల్చి రాశారు. నాద రథచక్రాలు వస్తున్నాయి రథచక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తా భూకంపం పుట్టిస్తా అన్న మాటలు అర్థం ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈలో జగన్నాథుని రథయాత్ర జరుగుతున్నప్పుడు సాక్షాత్తు జగన్నాథుడు సుభద్ర బలభద్ర సమేతుడై ఆ స్వామి రథయాత్ర జరుగుతుంది. దాన్ని చూసి ఆ ప్రాంతం యొక్క రాజులు కూడా నివ్వెరబోయి ఆ రథాన్ని రాగుతారన్నమాట. రథయాత్ర గురించి ఎవరు తెలియని వారు ఉండరు కాబట్టి ఆయన జగన్నాథ రథచక్రాలు అనే దాంతో పోల్చారన్నమాట. మనమందరం సాధారణంగా ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఆలోచిస్తాం, అసలు నా వల్ల అవుతుందా కాదా అని ఆలోచిస్తాం. నీ వల్ల అవుతుంది, నువ్వు చేయగలవు అని చెప్పడానికి కూడా ఒక విధంగా ఈ పద్యం అనేది సూచిస్తుంది. అంటే ఒక్కసారి నువ్వు మొదలుపెట్టు, తర్వాత జగన్నాథుని రథచక్రం వలె సాగిపోతుంది అని ఒక అర్థం ఉంది. అయితే సుప్రీం ఎస్కిన్ అదే మన కమల్ హాసన్ గారు ఉన్నది పూర్తి సినిమాలో ఒక 5-6 నిమిషాలైనా ఇంపాక్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఆ మాటలు ఎందుకన్నాడంటే ఆ మాటల అర్థం ఏంటి అనడంలో, జగన్ ఇంజెక్ట్ అయినాక మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత అలా ముందరకు వచ్చి చెప్తారు కదండి, జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి రథచక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తా భూకంపం పుట్టిస్తా అనేసి. దాని మీనింగ్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. గాంధీవాన్ని పైకెత్తి అలా చెప్తుంటే అందరూ ఫస్ట్ షాక్ అయ్యారు. అసలు ఈ డైలాగ్ ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు చెప్తున్నాడు అనేసి. అంటే జగన్నాథుడి రథం వలె, అంటే ఆయన రథం ఎంత వేగంతో సాగుతుందో అంత వేగంతో పోతూ ప్రళయం ముందు వచ్చే భయం, అంటే ఆ భయాన్ని మొత్తం మీ జనాలు అందరిలో పట్టిస్తా, ప్రళయానికి మీ అందరినీ ఆహుతి చేస్తా అన్న మీనింగ్ వస్తుంది అన్నమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇంకా రణం తప్పదు ప్రళయం తప్పదు అంటున్నాడు ఆయన అర్థం. జగన్నాథుని రథం వలె వేగంతో సాగిపోతూ వెన్నులో వణుకు పుట్టిస్తా అని అర్థం. వింటుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది కదా. ఇక పార్ట్ 2లో కల్లారా చూస్తే ఎలా ఉంటుందో మీ ఓకే వదిలేస్తాను. ఇంకో అర్థం ఏమొస్తుందంటే, జగన్నాథుడు మహాభారతంలో అంటే సాక్షాత్తు స్వామివారే అర్జునుడికి సారథిగా ఆ వేగానికి ఎవరు తట్టుకోలేరు ముందర. అదే అప్పుడు అర్జునుడు గాంధీవంతో పైన యుద్ధం చేస్తుంటే ఆయన ఎవరు ఎదుర్కోలేరు కాబట్టి ఈ మీనింగ్లో కూడా వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఈయన గాంధీవాన్ని ఎత్తాడు కాబట్టి అర్జునుడితో సమానం. ఇప్పుడు ఆ జగన్నాథుని రథం వల్ల ఆ వేగంతో సాగిపోతూ ఇంకా ఈ లోకంలో నన్ను ఎవరు ఎదిరించలేరు అనే మీనింగ్ వచ్చే డైలాగ్ ఇది అనమాట. అందుకు చెప్పాడు. అంటే ఇంకా పార్ట్ 2లో కర్ణుడు అశ్వత్థామ వర్సెస్ కల్కి శక్తులున్న కలిపురుషుడు. ఇంకెలా ఉంటుందో మీకు చెప్పక్కర్లేదు. నాగార్జున గారు అయితే చాలా అద్భుతంగా తీస్తారు. గైస్,
40 పద్యాలు అయితే ఉన్నాయి మొత్తం. చివరి పద్యమే ఇది అనమాట, జగన్నాథ రథ చక్రాలు అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.